హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు మరి మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్. ఈరోజు మీకోసం ఒక కబాబ్ అయితే నర్గీజీ కోఫ్తా కబాబ్ అని చాలామంది చేసుకుంటూ ఉంటారు. అయితే బయటేమో నాన్ వెజిటేరియన్ ఉంటుంది, లోపల గుడ్డు ఇలా ఉంటాయి. అయితే ఈరోజు మనం వెజిటేరియన్ నర్గీజీ పన్నీర్ కబాబ్ చేసుకుంటున్నాం. అయితే పైన మనం చక్కటి కోటింగ్ చాలా టేస్టీగా ఉంటుంది, అది కూడా వెజిటేరియన్. లోపల చీజు పన్నీర్ కలిపి వేసుకుందాం, సూపర్గా ఉంటుంది. సో ముందుగా మనం రాజ్మా పప్పు చక్కగా కొంచెం బాయిల్ చేసాము. అంటే ఫుల్గా బాయిల్ చేయక్కర్లేదు, బాగా మెత్తగా అయిపోయేంత వరకు బాయిల్ చేయకుండా కొంచెం అంత గట్టితనం ఉన్నంత వరకు బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. రాజ్మా పప్పు అలాగే లోబియా అలసందలు, ఈ అలసందలు కూడా మనం వేసుకుందాం. అయితే ఇంకొకటి సోయా బీన్స్ మీ అందరికీ తెలుసు కదా, చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈరోజు సోయా బీన్స్ వాడకుండా వాటితో పాటు ఇలా నగెట్స్ మనకు దొరుకుతాయి మార్కెట్లో. వీటిని నీళ్ళల్లో మనం కొద్దిసేపు నానబెట్టేసి తీసి వేసేసుకోవచ్చు. ఈ సోయా నగెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటే మంచి టెక్స్చరు టేస్ట్ కూడా మనకు వస్తుంది. ఇవి కూడా వేసి ఇందులో చిటికెడంత ఉప్పు వేసుకొని చక్కగా దీన్ని బరకగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఏంటి మరీ ఫైన్ పేస్ట్ చేయకండి, కొంచెం బరకగా ఉంటాయి. ఎందుకంటే ఇది నూనెలో మనం తర్వాత ఫ్రై చేయబోతున్నాం కాబట్టి కొంచెం బరకగా చేసి పెట్టుకుందాం. చూసారు కదా, ఆ నగెట్స్ అన్నీ వేసేసుకొని మనం ఇలా ఏంటి బరకగా చేసేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీంతో మీరు ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు మీకు లాలీపాప్స్ చూపించాను, దీంతో కబాబ్స్ ఉండలు రకరకాలు చేసుకోవచ్చు. సో ఈ మిశ్రమంలో మనం కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం అంత ధనియాల పొడి, అలాగే కొంచెం అంత గరం మసాలా, కొంచెం ఎండుమిరపకాయల పొడి, మరి మంచి ఫ్లేవర్ ఇంకా కొంచెం ఉండడానికి సన్నగా తరిగిన అల్లం. అయితే అల్లం ఎంత సన్నగా ఉంది చూడండి, గ్రేట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అంటే మరీ పెద్దగా ఉంటే పీసెస్ బాగోదు కొంచెం. అలాగే వెల్లుల్లి కూడా. ఇందులో వెల్లుల్లి అల్లం పేస్ట్ ఎందుకు వేయట్లేదంటే ఫ్రెష్గా చేసుకుంటే వేసుకోండి, కానీ ఏదో ఫ్రిడ్జ్లో పెట్టేసి అది తీసి వేశారనుకోండి ఆ మంచి కబాబ్లో ఒక చెడు వాసన వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి మాత్రం వేసుకోండి. కావాలంటే ఇంకొంచెం ఘాటుగా కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో కావాలంటే మీరు కొంచెం పుదీనా కొత్తిమీర ఈ రెండు కూడా మనం కొంచెం చాప్ చేసేసి వేసేసుకోవచ్చు. వేసుకొని ఇది చక్కగా కలిపేసుకుందాం. మనకి ఏంటి ఉప్పు అవన్నీ టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇంకా కొంచెం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ తప్పకుండా చూడండి, ఇంకొంచెం పడుతుంది. అయితే ఇందులో తేమ ఉంది, ఇంత పొడి పొడిగా ఉన్న తర్వాత మీరు దీన్ని ఇవ్వండి ఇలా అంటే చక్కగా బైండ్ అవ్వాలి. ఒకవేళ అవసరం పడితే దీంట్లో కొంచెం నీళ్ళేసి కలుపుకుందాం, పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇలా చేత్తోటి ఇలా అన్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తే పొడి అయిపోకూడదు, ఇలా పట్టుకొని ఉండాలి. ఈ మాత్రం చేయగలిగితే మన కబాబు పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత దీన్ని వాడుకుందాం. అయితే ఈ కబాబ్ నర్గీజీ అంటే ఏంటంటే ఒక స్టఫింగ్ చేసుకునే కబాబు. మరి దీని లోపల స్టఫింగ్ చేయడం కోసం నేను ఇందులో ముందుగా పన్నీర్ని సన్నగా గ్రేట్ చేస్తాను. మామూలుగా పన్నీర్ దొరుకుతుంది కదా, దాన్ని సన్నగా గ్రేట్ చేసా. అందులో కొంచెం అంత మిరియాల పొడి. అయితే మన పన్నీర్ ఏంటంటే ఇది మనం మామూలు పన్నీరు, దీని లోపల చీజ్ వేసుకుంటే ఇది వేడెక్కిన తర్వాత కొంచెం సాఫ్ట్గా మెల్ట్ అయినట్టు అయ్యి మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు. అందుకని చెప్పేసి మనకి మార్కెట్లో దొరికే ఏ చీజ్ అయినా మీకు నచ్చిన చీజ్ కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువగా ఇది వేయకూడదు. అలాగే ఇది పెరుగు, ఇది ఆప్షన్, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఈ కొంచెం అంత చిక్కటి పెరుగు కూడా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా చక్కగా కలిపేసి పెట్టేసుకుందాం. ఈ చీజు ఇది కలుపుకున్నాం. అవసరం పడితే కొంచెం అంత ఉప్పు వేసుకోండి, ఎందుకంటే సహజంగానే కొంచెం చీజ్లో అంటే మనం కొనుక్కుంటాం కదా బయట చీజ్లో ఉప్పు ఉంటుంది, అది చూసి కొంచెం తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఎట్లా స్టఫ్ చేయాలో చూపిస్తాను. మరి ఇక్కడ రెండు మిశ్రమాలు రెడీ అయిపోయినాయి. ఒకవేళ మన ఈ చేసుకున్న పప్పుని కొంచెం నీళ్ళు కానీ
చేసినా కానీ అది విరిగిపోతుంది అనుకోండి, దీంట్లో మనం కొంచెం అంత మైదా పిండి వేసి కలిపేసుకుంటే ఇది చక్కగా బైండింగ్ ఉంటుంది. మీరు ఈ ఉండలు కట్టే ముందు కొంచెం తీసి వేడి నూనెలో లైట్గా ఫ్రై చేసి చూడండి, అది విరగకపోతే మీకు పర్ఫెక్ట్ అనమాట. సో వీటిని నేను ఈ కబాబుల కోసము ఇలా ఉండలుగా ఫస్ట్ కట్టేసి పెట్టుకుంటాను. ఎంతో సింపుల్ కదా. అయితే మనకి మీ ఇష్టం, మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా. ఇది వెజిటేరియన్ అయినా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి చూడండి ఎంతో పర్ఫెక్ట్ బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. మరి ఇది చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ పన్నీర్ మిశ్రమాన్ని కూడా మనం చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుందాం. అయితే ఈ బయట వాడే మనం సోయాబీను, అలసందలు, ఈ బొబ్బర్లు, మన రాజ్మా, ఆ సోయాబీన్తో చేసుకున్న మిశ్రమం కంటే ఇది చిన్నగా ఉండాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక దాంట్లో ఒకటి పెట్టేయడమే. ఏముంది, ఫస్ట్ మన సోయాబీన్ ఈ మిశ్రమాన్ని కొంచెం ఇలా మనం చేసుకుంటాం కదా, పరాటాలు చేసుకునే విధంగా తీసుకొని లోపల ఇది పెట్టి పై భాగాన్ని స్లోగా సీల్ చేసేసుకుందాం. అయితే ఇందులో చీజ్ వేసాం కదా, అది మెల్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పేసి మిక్చర్ని చక్కగా సీల్ చేయండి. సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా ఇలా ఉండల్లా చేసేసుకుందాం. చూడండి ఎంత సింపుల్ కదా. ఇప్పుడు చూడండి ఏం చేసామో, ఈ చిన్న ఉండని తీసి పెద్ద ఉండలో పెట్టి ఇలా మరీ ఇంత పెద్ద ఉండ చేసుకున్నాం. తర్వాత దీన్ని మనం కబాబ్ షేప్లో మనం చేసేసుకోవచ్చు సింపుల్గా ఇలా. తర్వాత వీటిని మనకు కావాల్సిన షేప్లో మనం చేసుకొని వేడి నూనెలో ఫ్రై చేసుకుంటే సూపర్ నర్గీజీ పన్నీర్ కబాబ్ రెడీ అయిపోతుంది. నర్గీజీ కోఫ్తా అనేది కోడిగుడ్డు షేప్లో చేస్తారు, కానీ మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒకటేమో రౌండ్గా చేశాను, ఒకటేమో కోడిగుడ్డు షేప్లో చేశాను. ఇది పెద్ద గుడ్డు కొంచెం చిన్నగా అయిపోయింది. ఇవి ఫ్రై చేసుకోవడం కోసం మనం న్యాచురల్ రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాము. ఎందుకంటే న్యాచురల్ రిఫైన్లో ఏంటి మంచి గుణాలు, ఇందులో ప్రకృతిలో ఉన్న ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ, డిఈ కూడా ఉంటాయి. దానివల్ల టేస్ట్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. ఇంకా మనకి ఇలా ఫ్రైలు అవి చేసుకునేటప్పుడు ఎక్కువ నూనె కూడా పీల్చుకోకుండా ఉంటుంది. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి నూనెలో ఈ కోడిగుడ్లను వేసి ఫ్రై చేసుకుందాం. ఒక గుడ్డు ఒక కట్లెట్ షేప్లో ఉన్నది వేసుకుందాం. అయితే మనం వేసి దీన్ని ఊరికి కలిపేయకూడదు, కొంచెం జాగ్రత్తగా ఫ్రై అయితే కొంచెం గట్టిగా అవుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, ఇందులో మనం ఏం వాడాము, రాజ్మా వాడాము, బొబ్బర్లు వాడాము. అవన్నీ మన మసాలా బోడాలో మనం శనగలు వాడతాం. అట్లా ఇందులో ఒక రకమైన పప్పు వాడాం, కొంచెం బాయిల్ చేసి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత బయట మంచి టెక్స్చర్ వస్తుంది, అంటే కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనం కదిలితే పర్లేదు. వెయ్యగానే టక 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 దాంతోపాటు యుద్ధం చేయకండి. ఇప్పుడు చూడండి అసలు సువాసన వస్తుందండి. అందుకే చెప్పాను కదా, ఇది వెజిటేరియన్ కానీ సూపర్ సువాసనతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం వేసినప్పుడు మన పన్నీర్, మనం చీజ్ ఏదైతే వేసుకున్నామో అది కూడా కొంచెం ఎక్కువగా ఉండి పైన బైండింగ్ సరిగ్గా చేయకపోతే అందులో నుంచి పగిలి కొంచెం అంత చీజ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా సీల్ చేయండి. ఇలా ఉండల్లా కట్టిన తర్వాత కూడా మీకు క్రాక్స్ అట్లా కనిపిస్తే కొంచెం చెయ్యిని నీళ్ళల్లో కొంచెం తడిపేసుకొని ఇలా చేశారనుకోండి, మనకి టెక్స్చర్ బయట కూడా కొంచెం క్రంచీగా అండ్ ఇంకోటి విరగకుండా బ్రహ్మాండంగా వస్తుంది. సో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ముందే చెప్పాను కదా, కరెక్ట్ టెంపరేచరు ప్లస్ కరెక్ట్ ఆయిల్ వాడితే నూనె పీల్చుకోకుండా ఉంటుంది. చూడండి పర్ఫెక్ట్గా మన నర్గీజీ కబాబ్ రెడీ. ఇంకొకటి రెడీ చేసుకుందాం. అయితే దీన్ని పెద్దగా ఉన్నాయి అనుకోవద్దు, తినడానికి సూపర్గా ఉంటాయి. ఒక నైఫ్ కొంచెం సాసు పక్కన పెట్టుకొని టక్కని కట్ చేస్తే లోపల చీజ్ బయటకు వస్తుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మంచి సాస్తో సర్వ్ చేసుకోండి. మన కబాబ్ కూడా చూద్దాం లోపల ఎలా ఉంది, చీజ్ మెల్ట్ అవుతుందా. చూడండి ఎంతో సాఫ్ట్గా బ్రహ్మాండంగా ఉంది, లోపల చీజ్ కూడా. ఓకే, మరి సూపరు. మరి ఇది కూడా కట్ చేసి చూద్దాం. లోపల సూపర్గా చీజ్ మెల్ట్ అవుతూ బ్రహ్మాండంగా ఉన్నాయి. మన నర్గీజీ పన్నీర్ కబాబ్ రెడీ. ఈ కబాబుల్ని స్లోగా ఆ చీజ్ మెల్టింగ్ని ఇలా ఒక మింట్ చట్నీలో ముంచుకొని
చాలా చాలా బాగుంది. లోపల పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి చీజ్ చాలా ఇష్టం. అలా లోపల చీజ్ మెల్ట్ అవుతూ పైన ప్రోటీన్ రుచి మంచిగా మనం నగెట్స్ కూడా వేసాము, అది కూడా మంచి టెక్స్చర్, బయట కూడా బాగుంది. ఒకవేళ మీ దగ్గర పన్నీరు అది లేదంటే ఒట్టి ఈ సోయాబీను దీంతో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. అప్పుడు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. ఇలా చేస్తే దీన్ని నర్గీస్ పన్నీర్ కోఫ్తా రెడీ. సో చేయండి, ఎంజాయ్ చేయండి, అందరూ వారే వానండి. పన్నీర్ నర్గీజీ కబాబ్ తయారు చేయ విధానం. ముందుగా ఉడకబెట్టుకున్న రాజ్మా, అలసందలు అలాగే సోయా నగెట్స్ ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలి. అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఎండుమిరపకాయల పొడి, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఒక ముద్దలా కలిపి పెట్టుకోవాలి. మరి దీంట్లో స్టఫింగ్ చేయడం కోసం పన్నీరు, మిరియాల పొడి, చీజ్, పెరుగు, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ముందుగా రాజ్మా మిశ్రమాన్ని పెద్దగా చేసుకుని దాంట్లో లోపల ఈ చీజ్ స్టఫ్ చేసి దీన్ని మనకు కావలసిన షేప్ లో చేసుకుని ఫ్రై చేసి వేడి వేడిగా సాస్ తో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటాయి. చూసేశారు కదండి నా వంటకం. మరి నెక్స్ట్ రాగిని మీకోసం ఒక స్పెషల్ వంటకం తీసుకొచ్చేస్తుంది. పూరీలు అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి. మరి నేను చాలా రకరకాలైన పూరీలు బ్రేక్ఫాస్ట్కి చూపించేశాను. సో మరి చేశారా లేదా? చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మరి ఈరోజు నేను పూరి రెగ్యులర్ పూరి కాదండోయ్, కొంచెం వెరైటీగా చాలా సింపుల్గా బ్రెడ్తో పూరి చేయబోతున్నాము. బ్రెడ్తో పూరి ఏంటా అనుకుంటున్నారా? అవునండి, బ్రెడ్తో పూరి. మీకు నేను బ్రెడ్ వడాలు చూపించాను, బ్రెడ్తో ఉప్మా చూపించాను, బ్రెడ్తో ఊతప్పం, దోశలు అన్నీ చూపించాను కదా. సో అలాగే ఈరోజు పూరి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మనకి 1 కప్పు గోధుమ పిండి. మామూలుగా మనం పూరికి గోధుమ పిండి ఎలా వేసుకుంటామో అలాగే 1 కప్పు గోధుమ పిండికి మీరు 1 టేబుల్ స్పూను రవ్వ వేసుకోవచ్చు, ఉప్మా రవ్వ. ఇందులో కాస్త సాల్ట్. మీరు కావాలంటే ఫ్లేవరింగ్కి ఇందులో మనం ఉప్పు, కారము, అలాగే ధనియాల పొడి, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ కూడా కలుపుకొని కూడా మీరు పూరీలు చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు ప్లెయిన్ పూరి చేసి చూపిస్తున్నాను. ఈ ప్లెయిన్ పూరి మీరు ఏ కర్రీతోనైనా సర్వ్ చేయొచ్చు. సో మరి ఈ బ్రెడ్ కూడా మీరు ఫ్రెష్ బ్రెడ్ అయినా వాడచ్చు, లేదంటే కొంచెం ఒక 2 రోజుల తర్వాత మనం పెడతాం కదా బయట, ఆ బ్రెడ్ అయినా వాడచ్చు. మరి బ్రెడ్ తీసుకొని మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ కూడా పట్టచ్చు, లేదంటే ఇలా చేత్తోనైనా నలిపేసినా పర్వాలేదు. మనం ఎలాగో పిండి తడతాం కాబట్టి మీరు ఇలా నలిపేసుకుంటే సరిపోతుంది. మరి బ్రెడ్ పూరి కాబట్టి ఎక్కువగా బ్రెడ్, 1 కప్పు గోధుమ పిండికి మీరు ఒక 5 స్లైస్ల బ్రెడ్ తీసుకోవచ్చు. మొత్తం ఇలా చిదిమేస్తే సరిపోతుంది. ఈ ఎడ్జెస్ కూడా మీరు వాడుకోవచ్చు. చూడండి, మొత్తం బ్రెడ్ని పౌడర్గా చేసేసాను. ఇప్పుడు ఇందులో మనం కాస్త వాటర్ వేసుకొని గట్టిగా తడుపుకోవాలి, ఎందుకంటే చాలా మెత్తగా అయిపోతుంది పిండి. సో కొంచెం గట్టిగా తడుపుకుంటే మనకి నూనె పీల్చకుండా చక్కగా వస్తాయి పూరీలు. చెప్పాను కదా, మీరు కావాలంటే ప్లెయిన్గా చేసుకోవచ్చు, లేదంటే ఇందులో ఫ్లేవరింగ్స్ అంటే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకుంటే బాగుంటాయి. మరి ఇక్కడ నూనె కూడా ఆన్ చేసేద్దాం, వేడెక్కిపోతుంది. చూడండి, ఇలా పూరీకి మనం ఎలా గట్టిగా తడుపుకుంటామో ఈ బ్రెడ్ పిండి కూడా అలాగే గట్టిగా తడుపుకోవాలి. సో చూడండి, రెడీ అయిపోయింది పిండి. కాస్త ఆయిల్, అంతే. ఈ పిండిని మీరు కావాలంటే ఒక 10 నిమిషాలు లేదంటే 5 నిమిషాలు రెస్ట్ చేసుకోవచ్చు, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. మరి నేను ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకుంటాను, తర్వాత పూరీలు ఒత్తుకోవటమే. మరి ఒక 10 నిమిషాలు రెస్ట్ చేసిన తర్వాత చూడండి, పిండిని మీరు పూరీల సైజు, ఎంత చిన్న సైజు ఎంత పెద్ద సైజు కావాలో అంత చిట్టి చిట్టి ముద్దలో, పెద్ద పెద్ద ముద్దలో తీసుకొని ఫస్ట్ మనం చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా చేసేసుకొని, మనం ఇందులో ఎక్కువగా బ్రెడ్ వేసుకున్నాం కాబట్టి కొంచెం పగులుతుంది, పర్వాలేదండి, పగిలినా పర్వాలేదు, కానీ చక్కటి పూరీలు రెడీ అయిపోతాయి.
మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మీడియంగా ఒత్తుకుంటే బాగుంటాయి. మీరు లేదు ఇలా ఎక్కువగా పగిలింది అంటే ఒక చిన్న మూత తీసేసుకొని మీరు కట్ చేసుకుంటే రౌండ్గా పగలకుండా కనిపిస్తాయి. సో మరి నేను ఇంకా 2 చేసేసుకొని ఒకటేసారి డీప్ ఫ్రై చేసుకుంటా. చూడండి ఇలా రోల్ చేసేయండి. నేనేం చేశానంటే రోల్ చేసిన తర్వాత ఒక చిన్న మూత తీసుకొని కట్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రోల్ చేశాను. సో మనకు అలా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్స్ వచ్చేసాయి. మరి ఇక్కడ ఆయిల్ కూడా వేడిగా ఉంది. ఒక 3 పూరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయటమే. ఫస్ట్ కాస్త మీరు పిండి వేసుకుంటే తెలుస్తుంది నూనె కాగిందా లేదా అని. మరి కాలిపోయింది నూనె. ఈ పూరి మీరు కాస్త రెస్ట్ చేసిన తర్వాత కూడా చక్కగా ఇలా మన పూరీస్ ఉంటాయి కదా అలాగే ఉబ్బుతాయి. చల్లారిన తర్వాత కూడా ఆ షేప్లోనే ఉంటాయి. సో మీరు పానీపూరి చేసుకోవటం కోసం కూడా ఈ పూరీలను వాడుకోవచ్చు. చూడండి మీకు ఇంకాస్త కలర్ కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేడెక్కాక వేసుకోవచ్చు. చక్కటి రంగు వచ్చేసింది. మరి ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంకొకటి. నేను ఎప్పుడు పూరీలు చేసినా అసలు నేను వత్తాల్సిన అవసరమే ఉండదు. ఆటోమేటిక్గా అవే పొంగిపోతాయి. చూడండి ఇంకో పూరి కూడా చక్కగా పొంగిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చెప్పాను కదా ఈ పూరీలను మీరు పానీపూరికైనా వాడండి, రాజ్ కచోరీలకైనా వాడుకోండి, దేనికైనా వాడుకోండి. రెగ్యులర్గా పూరి చోలే, పూరి ఆలు సబ్జీ ఏ దానికైనా తిన్నా సూపర్గా ఉంటాయి. చూడండి మనం ఉప్మా రవ్వ వేసుకున్నాం కాబట్టి చూడండి ఈ ఉప్మా రవ్వ కూడా చక్కగా కనిపిస్తుంది. చక్కగా పొంగాయి. సో మరి ఇలా చూడండి లోపల ఏదైనా స్టఫింగ్ పెట్టేసి కొంచెం పెరుగు లేదంటే మనకు పానీపూరి నీళ్ళు పోసేసి అలా కూడా తినొచ్చు. చాలా సింపుల్ అండి. రెగ్యులర్గా చేసే పూరీలు ఎప్పుడు మనం చేస్తూనే ఉంటాం కదా, కొంచెం డిఫరెంట్గా ఉండటానికి తప్పకుండా ఈ బ్రెడ్ పూరీస్ చేయండి. మీ వాళ్ళందరికీ పెట్టండి, మీరు కూడా తినండి. సో మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. అంతవరకు సెలవు. బ్రెడ్ పూరి తయారు చేయ విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, రవ్వ, తగినంత ఉప్పు, బ్రెడ్ స్లైసులు వేసి చక్కగా పొడి పొడిగా చేసి ఇందులో తగినన్ని నీళ్లు పోసి పూరి పిండిలాగా తడిపి ఒక 5 లేదా 6 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టిన పిండిని చిన్న ముద్దలుగా రోల్ చేసి వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మిరపకాయల నుండి గింజల్ని మనం ఈజీగా ఎలా తీయాలో నేర్చుకుందాం. ముందుగా మిరపకాయని తీసుకొని ఇలా తిప్పుతూ నలపాలి. ఇలా నలపడం వలన లోన ఉన్న గింజలు విడివిడిగా అయిపోతాయి. తర్వాత మీరు తొడుమను కట్ చేసి ఇలా తిప్పుతూ బయటకు తీస్తే లోపలి భాగం బయటకు వచ్చేస్తుంది. తర్వాత మీరు ఈ మిరపకాయని ఇలా తిప్పితే గింజలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఈ మిరపకాయని వంటల్లో కట్ చేసి వాడుకోవచ్చు. ఇలా చేయటం వలన మీ చేతులు కూడా మండకుండా ఉంటాయి. అల్లం తొక్కని చాలామంది చాకుతో తీస్తుంటారు. అలా చాకును వాడినప్పుడు అల్లం పొట్టుతో పాటు అల్లం కూడా వచ్చేస్తుంటుంది. అలా కాకుండా మీరు అల్లం తొక్కను స్పూన్తో తీస్తే స్పూన్ షార్ప్గా ఉండదు కాబట్టి చూడండి ఇలా తొక్క మాత్రమే వచ్చేస్తుంది. వేస్టేజ్ కూడా తక్కువగా ఉంటుంది. మీరు ఈ అల్లం తొక్కను కడిగి నీడలో ఆరబెట్టి టీ పౌడర్లో కలిపి టీ పెట్టుకుంటే అల్లం ఫ్లేవర్తో టీ చాలా బాగుంటుంది. మీరు చేసే అద్భుతమైన వంటకాలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మరి మాకు రెసిపీ పంపించవలసిన చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. చూసేశారు కదండి మరి ఈరోజు వంటకాలు. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.